వెల్కమ్ టు ZD ఆడియో. మన దగ్గర ఇప్పుడు TW నుంచి 4800 యాంప్లిఫైర్ ఉంది. ఈ యాంప్లిఫైర్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లోడ్ ప్రాబ్లం. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఈ యాంప్లిఫైర్ రన్ అవుతుంది కానీ ఊకే కాలిపోతుందని తెచ్చారు మన దగ్గర కస్టమర్. ఈ యాంప్లిఫైర్ టోటల్ ఛానల్స్ ఓకే ఉన్నాయి, బ్యాక్ బోర్డ్లో కొద్దిగా ఇష్యూ ఉండే మనం సార్ట్అవుట్ చేసినాం. 4 ఛానళ్ళు యాక్చువల్గా అయితే 4 ohmsలో కూడా లోడ్ లేపుతలేదు. లోడ్ ఇష్యూ అయిందో ఒక ఛానల్ మనం ఎగ్జాక్ట్గా రిపేర్ చేసినాం. ఇప్పుడు ఇంకో ఛానల్ ఫస్ట్ ఛానల్ కంపేర్ చేసి చూపిద్దాం. ఎందుకంటే సెకండ్ ఛానల్ ఆల్రెడీ మన కంపెనీ నుంచి డిఫాల్ట్ వచ్చింది. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫస్ట్ కూడా వచ్చింది. కానీ ఆ డిఫాల్ట్ ఛానల్ని మనం చేద్దాము. సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే రిపేర్ అయిన ఛానల్, సెకండ్ ఛానల్ కంపేర్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు పవర్ ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడగలిగితే మనం పవర్ ఆన్ చేస్తున్నాం. ఓకేనా? మెయిన్స్ మీద లేదు, మెయిన్స్ వేసుకుంటున్నాం. మీరు చూడగలిగితే ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చినాం, సిగ్నల్ జనరేటర్ సిగ్నల్ ఇచ్చుకున్నాం. ఇది యాక్చువల్గా థర్డ్ ఛానల్ మీద ఉంది స్పీకర్ను. ఫస్ట్ ఛానల్ మీద వేసుకుందాం. ఇది మనం సార్ట్అవుట్ చేసిన ప్రాబ్లం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, లోడ్ మీద వేసేసినాం. 4 ohms మీద ఉంది, 5000 మీద మీటర్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడగలిగితే మనం లోడ్ వేస్తున్నాము. సిగ్నల్ చూడొచ్చు మీరు, సిగ్నల్ వస్తుంది. ఈ సిగ్నల్ని ఈ మీటర్ ద్వారా చూసుకోండి. ఫస్ట్ ఛానల్ రిపేర్ అయింది కదా, ఈ ఛానల్ ఎంత వస్తుంది చూడొచ్చు, 1000 దాకా వస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఇదే దానికి సెకండ్ దాని మీద వేద్దాం. స్పీకర్ మీరు గమనిస్తే సెకండ్కి వేసేసినాం. ఇది స్టీరియోలో ఉంది. ఓకే, మీరు చూడొచ్చు, సెకండ్ లేపుతాను, సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు మీరు లోడ్ మీటర్ గమనియండి. ఇదే ప్రాబ్లం అన్ని 4 ఛానల్లో ఉంది. చూడండి, ఫుల్ లేపేసిన. మీరు ఇక్కడ చూస్తే ఫుల్ సౌండ్ మీద ఉంది వాల్యూమ్. ఇక్కడ లోడ్ చూస్తే 200. ఓకే, లోడ్ లేపుతలేదు ఈ ఛానల్. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఇది సార్ట్అవుట్ చేద్దాం. TW ఇప్పుడు అన్నాం కదా, ఈ యాంప్లిఫైర్ 200 ఇస్తుంది, లోడ్ లేపుతలేదని. ఇప్పుడు ఈ యాంప్లిఫైర్ టోటల్గా 4 ఛానల్ రిపేర్స్ అయిపోయినాయి. ఈ యాంప్లిఫైర్ మనం లోడ్ టెస్ట్ ఇప్పుడు చేసి చూపిద్దాం. ఓకేనా? మన పద్ధతి తెలుసు కదా, ఏ వీడియోలో చూస్తే అర్థమైంది కదా లోడ్ టెస్ట్ ఎట్లా చేస్తారు. దీని స్పెసిఫికేషన్ మీకు TW మీకు నేను చూపిస్తాను. TW స్పెసిఫికేషన్ ఎంత ఇస్తుంది. ఈ యాంప్లిఫైర్ TW 4800. ఓకేనా? ఇప్పుడు లోడ్ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఛానల్ సిగ్నల్ వస్తుంది. చూడండి, సెకండ్ ఛానల్ సిగ్నల్ని. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు ఏ పర్టికులర్గా సింపుల్ వేరే ఛానల్ చెక్ చేస్తాం. ఇది యాక్చువల్గా లోడ్ లేపకనే కాలిపోతుంది యాంప్లిఫైర్. ఓకే, సెకండ్ ఛానల్ 1000. ఇప్పుడు థర్డ్ ఛానల్కి చేంజ్ అవుతుంది. ఇదన్నీ స్టీరియో మోడ్లో ఉన్నాయి. యాక్చువల్గా మీకు ఇండివిజువల్ అర్థం కావాలని. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, సిగ్నల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు మీటర్. ఓకే, ఇంకా లెక్స్లా తాడుకుంది. ఓకే, ఫోర్త్ కూడా చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా లోడ్ ఉంది, ఇంట్లో వోల్టేజ్ తక్కువ ఉంది. ఇది క్లిప్ దాకా పోతలేదు యాంప్లిఫైర్, మీరు చూడొచ్చు. ఓకే, పర్ఫెక్ట్గా టోటల్గా 4 ఛానల్ లోడ్ అయిపోతుంది. సర్వీస్ అయిపోయింది యాంప్లిఫైర్ది. ఓకేనా? TW 4800 చూడగలిగితే మీకు TW ఆడియో స్పెసిఫికేషన్ కనిపిస్తుంది. ఈ TW ఆడియో స్పెసిఫికేషన్ ఏం చెప్తున్నారంటే, స్టీరియో పవర్ 8 ohmsలా 4800 ఎంత ఇస్తుంది, 1000 ఇస్తుంది. ఇంకోటి ఈ 4 ohmsలా 1400 ఇస్తుంది. కానీ మనం ఇప్పుడు దాకా లోడ్ చెక్ చేసినప్పుడు మనకి 1000 వచ్చింది 4 ohmsలా. ఎందుకంటే ఇంట్లో వోల్టేజ్ చాలా తక్కువ ఉంది. మన ల్యాబ్లో చాలా తక్కువ వోల్టేజ్ ఉన్న వల్ల ఆ రీజన్ అవుతుంది. పర్టికులర్గా వోల్టేజ్ బరాబర్ ఉందంటే RMS వచ్చేస్తుంది. మన దగ్గర 5% ఇంకా ఉంది కదా లోడ్, అందుకోసం క్లిప్ దాకా పోలేదు. ఓకేనా?